నావే ప్రతి అధ్యాయంబు వరుస వచనముల్ తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. మన ప్రభును ప్రియ రక్షకుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో సియోను ఆరాధన గృహంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. ప్రైజ్ లార్డ్. సమయంలో మనం ప్రభు వారి యొక్క సన్నిధిలో ఆయన్ని హృదయమార ఆరాధించక మునుపు పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు ధ్యానించుకుంటాం. ప్రకటన గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 5-6 వచనాలు మనందరూ కూడా కలిసి అవుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ప్రేంగల ప్రభువా, మీరు అనుగ్రహించిన లేఖన భావనటు వందనాలు. ఈ లేఖన భావన మీరే పవిత్రపరిచి ఆశీర్వదించి నీ ప్రజలమైనటువంటి మాకు కావలసినటువంటి ఆత్మీయ వర్తమానం దయచేసి మా నుండి మీరు ఎటువంటి జీవితం అయితే ఆశిస్తున్నారో ప్రకారం మా జీవితాలని పరిపూర్ణమైన మార్పు దయచేసి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థమైన జీవితంతో నిన్ను ఆరాధించి సేవించి గణపరిచి మీ సన్నిధులు అంగీకరించబడినట్లుగా మా ఎడల కృప చూపించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడ కూర్చోను? ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో గనక మనం గమనించినట్లయితే మన ప్రభువారు ఎవరు చెప్పండి? నమ్మకమైన సాక్షి. చాలండి. మన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మకమైన సాక్షి అండి. యోబు గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో నమ్మకమైన సాక్షి అయిన వాడి గురించి మరి యోబు గ్రంథంలో ఉంటుందండి. యోబు గారు ఆ మాట వాడతారండి. ఇప్పుడు నాకు సాక్షి అయి ఉన్నవాడు పరమందు ఉన్నాడని అంటాడు. చూడండి ఆ మాట. ఇప్పుడు నాకు సాక్షి ఉన్నవాడు పరమందు ఉన్నాడు ఉంటుందండి. సరే, తర్వాత చూసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ సాక్షి అంటే నమ్మకమైన సాక్షి. అపోస్తల కార్యంలో గనక మనం గమనించినట్లయితే దేవుని సాక్ష్యము చాలా యథార్థమైందండి. దేవుని సాక్ష్యం ఎలాంటి చెప్పండి? చాలా యథార్థంగా ఉంటుంది. ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని చెప్పేవాడు కాదు, ఖచ్చితంగా చెప్తాడు. ఇక్కడ అపోస్తల కార్యంలో గనక మనం గమనించినట్లయితే దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడండి? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 13:22. దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను.
అలాగే ప్రకటన గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము ఎన్నో విషయాలు ఉంటాయండి. ప్రకటన గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైన చేయుచునని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్తున్నాను. అంటే దేవుడు పలికే ప్రతి మాట కూడా ఎలాంటివి చెప్పండి? నమ్మకమైనవి, నిజమైన. ఆయన అబద్ధములాడనేరని దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? అబద్ధములాడనారని దేవుడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడని ఉంటుంది. యోబు అదే సంఖ్యాకాండంలో ఒక మాట చూడండి. దేవుని సాక్ష్యం చాలా యథార్థమైన సాక్ష్యము. సంఖ్యాకాండం 21వ అధ్యాయం అండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదని. మానవులు ఏం చేస్తారు చెప్పండి అమ్మ, చెప్పండి. మానవులైతే అబద్ధాలు ఆడతారు, మనుషులైతే. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా. చాలండి. అలాగే ఎబ్రీ పత్రికలో కనుక మనం గమనించినట్లయితే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18 చదవండి. తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన సంగతులు. అబద్ధమాడజాలని, ఇంకా ప్రాముఖ్యంగా ఎన్నో విషయాలు. అబద్ధములాడనేరని దేవుడు అని ఆయన గురించి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇన్ని విషయాలు మనం చూసుకుంటున్నాం అంటే ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఎలాంటి సాక్షి అంటే చెప్పండి? నమ్మకమైన సాక్షి. ఇప్పుడు నాకు సాక్షి ఉన్నవాడు పరలోకమందు ఉన్నాడని యోబు గ్రంథంలో ఎవరన్నా చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట అండి అది. నేను చెప్పింది చెప్పండి. అది కాదండి. కాబట్టి ప్రియులారా, మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడున్నా కానీ దేవుని నుండి సాక్ష్యం పొందాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అలాగే ఎవరైతే దేవుని చేత సాక్ష్యం పొందుకుంటారో వారు అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపబడతారు. మన విషయంలో ఎవరి సాక్ష్యం కరెక్ట్ చెప్పండి? దేవుని సాక్ష్యం కరెక్టు, ఆత్మీయ సాక్ష్యం కరెక్టు. వెలుచూపును బట్టి కాకుండా దేని బట్టి మనం సాక్ష్యం పలకాలి చెప్పండి? విశ్వాసం బట్టి. చెప్పండి. కంటికి కనిపించిన దాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసం బట్టి మనం మాట్లాడటం మనకి ఎంతైనా ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద ఎలాంటి సాక్ష్యం పొందాలి చెప్పండి? నతనీయుల గురించి ఎలాంటి సాక్ష్యం పొందాడు దేవుడు? ఎలాంటి సాక్ష్యం చెప్పాడండి? ఇతడు నిజముగా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకందరూ తెలిసిన మాటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. అలాగనే ఇశ్రాయేలీలోనైనా నేను ఇంత విశ్వాసం చూడలేదని శతాధిపతి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద సాక్ష్యం పొందితే అది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాటలో కూడా ఎవరిచ్చిన సాక్ష్యాలు చెప్పండి? దేవుడిచ్చినటువంటి సాక్ష్యాలు. అవి నిలబడతాయండి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడాను మంచి సాక్ష్యము దేవుని యొద్ద నుండి సంపాదించుకుంటే అది కలకాలము నిలిసిద్ది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథంలో మరలా రండి. 1వ అధ్యాయము 2వది ఏంటండి? ప్రకటన 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు. ఇప్పుడు చాలామంది కూడా సాక్షులు పెట్టుకున్నారు. యెజబెలు దగ్గర కూడా కొంతమంది సాక్షులు పెట్టుకుంది. అలాగనే
ఉమ్. అలాగనే అటురండి, ఎవరో అటురండి. తర్వాత మన లేఖనాల్లో గమనించినట్లయితే ప్రియులారా, ఆమ్, నాబోతు నాబోతుని సంపించే విషయంలో కూడా, సాక్ష్యం విషయంలో కూడా దొంగ సాక్షులు పెట్టారు. పౌలు గారి విషయంలో కూడా కొంతమంది ఏ సాక్ష్యాలు చెప్పారు చెప్పండి? దొంగ సాక్ష్యాలు. కాబట్టి అలాంటి సాక్ష్యాలు అది తాత్కాలికమైన సాక్ష్యాలు. మనం కూడా ఎప్పుడు ఎలా మారుతామో తెలియదు. కాబట్టి దేవుని యొద్ద మంచి సాక్ష్యం పొందాలి. ఎవరి యొద్ద చెప్పండి? దేవుని యొద్ద మంచి సాక్ష్యం పొందాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అవునమ్మా 22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడినైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అతడిని తన ఇంటికి పిలువనంపించి, నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దేవత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ఆత్మ సంబంధమైన దైవజనులు ఎవరు పిలిపించుకుంటారంటే ఎవరు చెప్పండి? గమనించండి మీరు. ఆత్మీయమైనటువంటి వాక్యము కోసం దుప్పి వేటి కొరకండి? నీటి కొరక, నీటి వాగుల కొరక? వాక్యం కొరకు అందరూ ప్రతిపిస్తున్నారు, కానీ ఆ వాక్యంలో జీవవాక్యం. ఏ వాక్యం చెప్పండి? అలాగనే మనందరం ఇప్పుడు మందిరానికి వస్తారు చాలామంది, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చామంటారు, కానీ మనం ఏం మాట్లాడతామండి? జీవం గల దేవుడు చెప్పండి, సజీవుడకు దేవుడికి దగ్గరకు మనం వచ్చాం. ఇక్కడ ఈ వాక్యంలో గనక మనం గమనించినట్లయితే కొన్ని క్వాలిఫికేషన్లు ఉండే చూడండి. నీతిమంతుడును ఎవరు చెప్పండి? కొర్నేలియు అన్యుడా యూదుడండి? అన్యుడు. మరి నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించి. ఎవరిని చెప్పండి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, నీతిమంతులుగా మార్చిద్ది. అలాగా రక్షించబడివాడండి. రెండో మాట ఏం చెప్పండి? దేవునికి భయపడేవాడు. ఏమండి? దేవునికి భయపడేవారు ఏం పని చేస్తారు చెప్పండి అమ్మా? చెప్పండి. ఈరోజు కొమరలో కూడా మాట ప్రస్తావన వచ్చింది. దేవునికి భయపడితే ఏం చేస్తాం మనం? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. మనలో ఎవరికైనా సరే దేవుడు భయం ఉంటే ఏం చేస్తాం? సుందరపాలు అక్కడ విన్నావుగా, చెప్పవే. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7:1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. ఎవరి భయంతో చెప్పండి? నిజంగా దేవుడికి భయం గనక మనకుంటే ఏం చేస్తామండి? మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. చాలా మందికి ఎవరు భయం లేదండి? దేవుడు భయం ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. అదే దేవుడు భయం లేకపోతే పాపాన్ని సంపూర్తి చేసుకుంటారు. చాలామంది దేని సంపూర్తి చేసుకుంటారండి? పాపాన్ని. లేఖనాల్లో ఒకసారి చూడండి. మనము మరి లోకాసు వార్తలో ఉంటుంది అనుకుంటాండి ఆ మాట. చూద్దాం ఒకసారి. లోకాలోనూ రోమలోనూ పాపాన్ని సంపూర్తి చేసుకున్నారని ఉంటుందండి అన్నమాట. ఇప్పుడు విన్నారన్నమాట. ఎన్నో విషయాలు ఒకటి బైబిల్లో మనం సంపూర్తి చేసుకోవాల్సింది ఏం చెప్పండి? పరిశుద్ధతను. కానీ చాలామంది పాపాన్ని సంపూర్తి చేసుకుంటారండి. చాలా విచిత్రంగా. దేవుడు మనకి ఈ లోకంలో జీవించే ధన్యత ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలాసార్లు ఆ మాట మన ప్రస్తావన వచ్చింది. నాకు వలే మీరు కూడా మర్చిపోతున్నారే.
గుణవేశం సార్ ఇక్కడ తెస్సలోనికలు రాసిన మోడపత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనికలు రాసిన మోడపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అండి, అది 15వ వచనం. తెస్సలోనికలు రాసిన మోడపత్రిక 2:15. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై. చాలండి. ఏంటిని సంపూర్తి చేయుటకండి? పాపమును సంపూర్తి చేస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి. ప్రపంచంలో 2 రకాల జనాంగాలు ఉంటున్నారు. తమ యాత్రను ముగించేలోపు ఏదో దాన్ని కంప్లీట్ చేస్తారు. అవునా కదా అమ్మా? అర్థమైంది కదమ్మా? మనం ఈ లోకంలో ఉండగానే ఏదో ఒకటి కంప్లీట్గా చేస్తాం. ఏది కంప్లీట్ చేస్తామంటే తెస్సలోనికలు రాసిన మోడపత్రికలో ఒక మాట ఉంది. రెండోది ఎక్కడ ఉందండి? రెండోది ఎక్కడ చూసుకున్నాం? చూడండి, ఇక్కడ ఆ మాట ఈ మాట మరోసారి చదివితే మనకు అర్థమైద్ది. దేవుడు కోరుకునేది ఏంటి, మనం చేసేది ఏంటి. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, అందరిది ఏంటి? కొరింథీయులు రాసిన 2వ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 7:1 చదవండి. అమ్మ సిస్టర్లు ఇటు కూర్చోండి, కుర్చీలు కొన్ని కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోను. దేవుడు కోరుకున్నది ఏంటండి? దేవుడు భయం కలిగిన మనం అందరం ఏం చేయాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. మరి కొంతమంది ఎలా ఉంటున్నారండి? తెస్సలోనికలు రాసిన మోడపత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారు. ఒకనొక టైం రాబోతూ ఉందండి. లూకాసు వార్త 1వ అధ్యాయం చూస్తే చూడండి ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు, అదే మన ఇంటికి మనం ఎళ్ళక్కితము ఏదో ఒకటి కంప్లీట్ చేసేయాలి, అంతే కదండి. ఇక్కడ ఏం కంప్లీట్ చేశాడంటే, నేను తనకు అప్పగించబడిన సేవ కంప్లీట్ చేశారంట. తన ఇంటికి వెళ్ళాడంట. ఏమండి, తన దేవుడు అప్పగించేటువంటి పరిచర్య ఏం చేశాడండి? సంపూర్తి చేసుకుని. అసంపూర్ణగా వెళ్ళాడు, సంపూర్ణంగా. కొంతమంది అసంపూర్ణంగా వెళ్తారు. కంప్లీట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? చెప్పండి, ఆ మాట అందరూ చెప్పాలండి. తన ఇంటికి దేవుడు నా తండ్రి ఇంట, యోహాను సువార్త 14:2వ వచనంలో, నా తండ్రి ఇంట అందరికీ నివాసాలా? అనేక నివాసాలా? అందరికీ లేవు. గుర్తించండి. అనేక నివాసాల్లో ఎవరెవరికి ఉండాలి? నాకు, నా కుటుంబానికి, మనందరూ సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకుంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ప్రాముఖ్య మాట ఉంటుంది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన, 20వ అధ్యాయం, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోపలికి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోడు. మనం ప్రార్థనకి ఏదో అలా వచ్చి వెళ్తున్నారు తప్ప చాలామంది దేవుడు మన కొరకై తన రాజ్యంలో శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని, పరలోక రాజ్యంలో గృహాల్ని, నిత్యమైనటువంటి దేవుని సన్నిధి గడిపే అవకాశాన్ని మనం సిద్ధపరుస్తున్నాడన్న సంగతి పట్టించుకోవట్లేదు. ఎవరైతే ఇక్కడ అప్పగించిన పనులు సంపూర్తి చేస్తారో అక్కడ అవన్నీ కూడా స్వతంత్రించుకుంటారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభువు ఒక మాట వాడారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, అమ్మా, అవును 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని ఎలా నెరవేర్చాడు చెప్పండి? ఏ పని నెరవేర్చాడండి? ఏ పని నెరవేర్చాడు? దేవుడు అప్పగించిన పని నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. మనకు కూడా ఇక్కడ కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు. చాలామంది ఈరోజు కూడా బాధ్యతలు తీసుకోలేదు. తీసుకున్నారా? బాధ్యత రహితంగా ఉంటున్నారు.
యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించింది ఎంతకాలం చెప్పండి అమ్మా? 33.5 సంవత్సరాలు. సేవ చేసింది ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు. అందులో కూడా 3 సంవత్సరాలు దేవుడితో గడిపి ఆ అర సంవత్సరం మనకి ఇక్కడ ఎవరో చెప్పారండి ఈ మాట, కుమారమ్మ గారు అసలు ఏమి చెప్పట్లేదు అసలు ఈ మధ్యకాలం. మరి దాస్బాబు గారు మేము దాస్బాబు గారు చెప్పారు, నాకు తెలియదు ఆ విషయం. ఆయన జీవించిన ఆయన పనిచేసినటువంటి 6 నెలలు, ఎన్ని నెలలు చెప్పండి, అందరికీ ఉపయోగపడింది. అందుకనే కాకిలాగా చెప్పండి కలకాలం జీవించేదానికంటే హంసనా 6 నెలలైన చాలు అని ఉంటుంది. అది యేసు ప్రభువారు సంబంధించిన మాట అయిందండి. దాంట్లో కూడా ఆయన నెరవేర్చాడు దాన్ని. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు భూమి మీద మనం ఉన్నామండి. ఎవరున్నారు చెప్పండి? ఉన్నావా లేదా? ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. అందరు తెలుసా భూమి మీద ఉన్నామని? తెలుసు. ఇప్పుడు భూమి మీద నీ పని ఏంటి, నా పని ఏంటి? మనం దేవుణ్ణి అడగాలండి. లేకపోతే మన చేతుల మన జీవితాన్ని పాడు చేసుకున్నట్లే. నా పని ఏంటి ప్రభువా, నేను ఏం చేయాలని అడిగాడు, ఒక ప్రార్థన చేశాడు. ఆయన ఎవరు చెప్పండి? ఏంటి విచిత్రం చూస్తున్నారు ఏంటండి? అపోస్తుల కార్యంలో ఉంటుందండి ఆ మాట, చూడండి ఒకసారి. ఈ ప్రార్థన ఎవరైనా చేస్తున్నారు అసలు? కనీసం చేస్తున్నారు కానీ పాటించట్లే. కొంతమంది అసలు చేయట్లేదు. దానివల్ల దేవుడు చాలా బాధపడతాడు. అపోస్తుల కార్యములు 22:10 అందరూ చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 22:10. అప్పుడు నేను ప్రభు ఎవరు చేయాలండి? నేనే. ఎవరు చేయాలి చెప్పండి? ఎవరైనా సరే ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు నీకు కూడా ప్రభు అవ్వాలి. ప్రభువా నేనేమి చేయాలి చెప్పండి? ప్రభువా నేనేమి చేయాలి? మనం లేఖనాల్లో చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్తలో కూడా ప్రాముఖ్యం మాట్లాడుతుంది. ఇంకొక ఆవిడతో ఈ మాట చెప్పాడండి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటున్నానండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 చదువుదాం. అపోస్తల కార్యాలు అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, అయితే నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పిన. ఎవరైతే ఆయన యేసుని ప్రభువా అని పిలుస్తారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? ప్రభువా నేనేం చేయాలని ఒకవేళ నువ్వు అడిగితే మొట్టమొదటికి దేవుడు చెప్పే మాట ఏంటి చెప్పండి? నువ్వు వెళ్ళేకను అమ్మ చెప్పండి, నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేయకూడదు? ఎప్పటికీ పాపం చేయకూడదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాల్లో నుండి నిన్ను విడుదల కలగజేయడానికి దేవుడే ఏం పెట్టాల్సి వచ్చింది? తన ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. మరలా వెళ్ళి ఇంకా పాపాలు చేసుకుంటూ కూర్చుంటే ఆ పాపాన్ని శిక్ష ఇంకా ఎవరు భరిస్తారు? కాబట్టి కయ్యను నాకు విధించిన శిక్ష నేను భరింపజేయాలంత కష్టమైందని అన్నాడా లేదా? చూడండి ఒకసారి ఆ మాట కూడా. దానికంటే కఠినమైందండి మనం చేసే పాపాల శిక్ష. ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4:13. అవును చదవండి. అందుకు కయ్యూను, నా దోషానికి శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మరి ఎవరు భరించారండి మన శిక్ష చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు భరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన దోషాలు భరించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఏం భరించాడు చెప్పండి? మన శాపాన్ని భరించాడు. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాల్లో మన శాపగ్రాహి అయి ఏమేడు చెప్పండి? ఆయన శాపాన్ని పీల్చేశాడండి ఆయన. అలాగనే మన పాపాలని భరించాడు. అలాగనే మన దోషాలను వహించాడు ఆయన.
ఇవన్నీ కూడా తీసివేసి తన పరిశుద్ధతను మనకిచ్చాడు. ఇప్పుడు మన పని ఏంటంటే చేయడానికి దేవుడు మనకి ఏ పని ఇచ్చాడు. ఈరోజు కూడా ఎవరినైనా ఒక్కొక్కరిని అడిగి బ్రదర్ సిస్టర్ మీ పని ఏంటి అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? లోకంలోయే చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? ఆ మాస్టర్ గారిని మీ పని ఏంటంటే ఏం చెప్తారండి? నేను టీచర్నండి, నేను వాళ్ళ పాఠాలు చెప్తానంట. అలాగా ఎవరిని అడిగినా కానీ వారు బాధ్యత చెప్తారు. దేవుడు ఏ పని అప్పగించారంటే ఒక్కరు చెప్పరు. చాలామంది ఏం చెప్తారు? దేవుడు పాస్టర్లకి మట్టికి ఆయన పని అప్పగిస్తారండి. ఇదే కదా అందరు చెప్పేది చెప్పండి. మరి మిగిలిన వాళ్ళకి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే దేవుడే మీ మనస్సాక్షి మీద మీరు పరిశీలన చేసి చూసుకోండి. ఈ రోజు కన్నా ఈ భూమి మీద నిన్ను దేవుడు ఎందుకు ఉంచాడో గ్రహించావా? లేకపోతే అదే పాపం. ఏది మేలో తెలుసుకోపోవడం పాపం కదా. మార్గంలో నిలిచి చూడండి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, ఎన్నో విషయాలు ఉంటాయండి బైబిల్లో. ఒకసారి ఆగండి, పరిశీలన చేయండి, చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16 చదవండి. 6:16 యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మీదను అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలండి. దేవుడు చెప్తాడు కదా నీ మాట. మీరు ఒకసారి ఆగండి, పరిశీలన చేయండి, అన్ని విచారణ చేయండి. మేలు కలుగు మార్గం మీద ఎవరిని అడగాలండి? దేవుడిని అడగండి. మేలు కలిగే మార్గం గురించి వాక్యం మనకు చెప్తా ఉంది కదా. రోమా 8:28 మనకందరికీ సుపరిచితమైన మాటే. రోమా పత్రిక 8:28 చదవండి. దేవుని ప్రేమించు వారికి. అమ్మ మనకు మేలు కలగాలంటే ఎవరిని ప్రేమిస్తూ మొదలెట్టాలి? ఇప్పటి వరకు మనం ఏటేటినో ఎవరెవరినో ప్రేమించాం. ఇప్పటికి కూడా వాటిలో మునుగు తేలుతూ ఉంటారండి. కానీ వాస్తవానికి మనం ప్రేమించాల్సింది ఎవరిని చెప్పండి? సృష్టికర్తని చెప్పండి. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా సృష్టిలోకి ఏదేదో సంపాదించాలవుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? మొన్న ఒక దైవజనుడు వాక్యం చెప్పారు కదా, రాజా క్రిస్టియన్ గారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి సిలబస్ని ఏం చేశాడు చెప్పండి? కొంత మన పరిధి అర్థమైపోయింది. దేవుడు కూడా పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు చెప్పండి? 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనలు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మాస్టర్ ఉన్నారు, అడుగుదాం. సిలబస్ మార్చేసిన తర్వాత పాత ఆన్సర్ రాశారు కూడా కొట్టేస్తారా, రైట్గా పెడతారండి? ఇప్పుడు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రధానమైన అంటే 10 అన్నది కరెక్టే పాత నిబంధనలో. కొత్త వచ్చేసరికి 2. ఎందుకంటే మన కెపాసిటీ తెలుసు కాబట్టి సిలబస్ని ఏం చేశాడు చెప్పండి? దేవుడు తగ్గించి 10లో ఎన్నింటిలోకి వచ్చింది? ఆ 2 కూడా నెరవేర్చలేదండి మనోళ్ళు. ఎంత పాపం చెప్పండి. ఆ 2 కూడా ఏంటి చెప్పండి అమ్మా? ఏంటి? సంపూర్ణంగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఆప్షన్లు ఏమైనా ఉన్నాయా? సంపూర్ణంగా మనం ప్రేమించాల్సింది మీ బిడ్డలనా? మిమ్మల్ని కూడా కాదు. ప్రతి మనుషుడు తను అపేక్షించుకోవాలి, ఉపేక్షించుకోవాలా? ఆగనా? అపేక్షించుకోవాలి, ఉపేక్షించుకోవాలా? అపేక్షించుకోవడం అంటే కోరుకోవడం, ఇష్టపడటం. అసలు నిన్ను నువ్వే ఇష్టపడొద్దని చెప్తుంటే ఈరోజు కూడా తనంటే తనకి ఎంత ప్రియమో చెప్పండి. అదే మనలో ఉన్న బలహీనత, పాపం. దేవుడి కంటే ఇతనే ప్రేమించుకుంటున్నాడా అని ఎవరు దొరికిపోతుంటారో? సాతాను గడికి ఊరినే దొరికిపోతుంటారు వ్యక్తులు. రెండోది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని కూడా ఏం చేయాలి చెప్పండి? సహోదరునా పొరుగువారినా? నేటి దినాల్లో పాత నిబంధనలు అయితే సహోదరుడు, కొత్త నిబంధనలు వచ్చారు ఎలా మార్చేశాడు దేవుడు? పొరుగు ఎవరైనా సరే, ఇరుగు పొరుగు ఎవరినైనా సరే అది మన కనీస బాధ. ఈ రెండిట్లో కనుక తేడా ఫెయిల్యూర్ అయిపోతే మనం దేవుడు భయం లేనట్టే. మన పరిశుద్ధతను కాదు సంపూర్తి చేసుకునే. దేని సంపూర్తి చేసుకున్నట్లు? మన పాపాన్ని పెంచి పోషించుకుంటున్నట్లు. మరి పాపులకు పరలోక రాజ్యంలో స్థానం ఉందా? లేదు. పాపులమైన మనకు పరలోక రాజ్యంలో స్థలం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తంతో కడిగి మనలో ఉన్న పాప మలినాన్ని తీసివేసి ఆయన తన పరిశుద్ధతను మనకిచ్చాడు. ఇప్పుడు రక్షించబడిన మన పని ఏంటంటే దేన్ని సంపూర్తి చేసుకోవాలి?
ఇప్పుడు ఇంటర్మీడియట్ తప్పారనుకోండి, ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి చెప్పండి, సెకండ్ ఇయర్లో కూడా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేశారు, ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ ఉంది, పాస్ అయినట్టే ఫెయిల్ అయినట్టే? ఫెయిల్ అయినట్టే. ఎన్ని సంవత్సరాలు బట్టైనా సరే దాన్ని మొత్తానికి ఏం చేయాలి చెప్పండి, కంప్లీట్ చేసుకుంటేనే అది పాస్ అయినట్టు. అలాగనే మనకి ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ దేవుడు గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు. ఏ పీరియడ్ చెప్పండి? ఇంకా మనం బతుకున్నామంటే దేవుడు కృప కదా. మామూలుగా మనం ఎవరికేం ఉద్ధరించేవాళ్ళేం కాదు, అపకారులను తప్ప ఎవరికి ఉపయోగపడే వ్యక్తులు కాదు. అసలు ఎవరికన్నా ఉపయోగపడతామా మనం చెప్పండి? కానీ దేవుడికి ఏమైనా ఉపయోగపడతామా? అస్సలు లేదు. ఇలాంటి వ్యక్తులకి దేవుడు ఎలాంటి అవకాశం ఇస్తున్నాడో గ్రేస్ పీరియడ్ అని చెప్పండి. ఆయన కృప వలన మాత్రమే, అంతేనా? యెజ్రా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. కేవలం ఆయన దయ వలన మాత్రమే మనం బతుకున్నాం. చూడండి యెజ్రా గ్రంథంలో ఆ మాట చూడండి ఒకసారి. యెజ్రా గ్రంథం యెజ్రా గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, 9వ అధ్యాయము 15వ వచనం అండి. యెజ్రా 9:15. అందరు తీశారండి, అందరు చదవండి. యెజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాం. దేవుడు తన నీతి వల్ల, ఆయన నీతిమంతుడు కాబట్టి మళ్ళీ ఎలా ఉంచాడంటే బ్రతికుంచాడు. అలాగనే ద్వితీయోపదేశకాండలో చూద్దాం. ద్వితీయోపదేశకాండలో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా, 4వ అధ్యాయం 4వ వచనం. అందరిది ఏంటి? ద్వితీయోపదేశకాండం 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అప్పటికే చాలా మంది ఆయన వదిలేసిపోయారండి. ఆ టైంలో బతికున్న వాళ్ళతో ఈ మాట చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనకు ఆరోగ్యము, ఆయుష్ ఉండాలంటే ఎవరిని హత్తుకోవాలండి? పాపాన్ని వదిలేయాలి. పాపమును విడిచిపెట్టి, ఎక్కడ ఉంటుందండి బైబిల్లో? సుందరబాబు మాస్టర్ గారు ఒకసారి టీ నరసాపురంలో ఒక ఆయనతో వాక్యంలో పోరాటం చేస్తున్నారు ఇద్దరు. అవతల ఆయన ఏమన్నాడు అండి, పాపం మానే అని బైబిల్ ఎక్కడుందో చెప్పమంటున్నాడండి. ఎవరండి? పాస్టర్ గారే. టీ నరసాపురంలో బస్ స్టాండ్ ఏరియాలో ఒక ఇల్లు ఉందండి. నేను అప్పుడు బాగా చిన్న వ్యక్తిని. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యంలో తర్కం జరుగుతుంది ఇద్దరికి. అవతల ఆయన ఏమన్నాడు చెప్పండి, పాపాన్ని విడిచిపెట్టమని బైబిల్. నేను ఎక్కడ బైబిల్ చూసినా ఏ కాపాడుతుంది నాకు. చాలా విచిత్రంగా ఉందండి. సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, హెబ్రీ పత్రిక 12:2 మాట ఉంటుంది. అలాగా కీర్తన గ్రంథం 4:4లో కూడా పాపమును విడిచిపెట్టి, రకరకాల ఎన్నో చోట్ల ఉంటుందండి పాపాన్ని విడిచిపెట్టమని. మనం వదిలించుకోలేము, కానీ ఎవరు సహాయం తీసుకోవాలండి? దేవుడి సహాయం తీసుకుని. ఎందుకంటే మనం బ్రతికినంతకాలం పాపం వల్ల ఏం చేద్దాం చెప్పండి, ఒక నీడలాగా ఎంటాడుతూ ఉంటుంది. ఆ పాప మాలిన్యం మనకు అంటుకోకుండా మనం ఎప్పటికప్పుడు యేసు ప్రభువారిలో దాగి ఉండాలి. ఎవరు దాగి ఉండాలి చెప్పండి? దుష్టుడు మనల్ని ముట్టుకుంటే ప్రమాదం కదా. దుష్టుడు మనల్ని ముట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనల్ని మనం భద్రపరచుకోవాలండి. ఎవరిలో? అందుకనే మందిరానికి రావాలి మనం. అందుకని ఎక్కడ రావాలి మనం? వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. వీటి ద్వారా మనం భద్రపరచబడతామండి. కాబట్టి ప్రియులారా, ఇలా చూసుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్న ప్రకారంగా నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడని రాయబడింది. కాబట్టి ప్రియులారా, భూమి మీద మన పని ఏంటంటే, ఇప్పుడు మనం బతికుండగా ఇప్పుడు మనం ప్రతి వారం దేవుడి దగ్గరికి వచ్చి లెక్క చెప్పుకోవాలి. ఎవరి దగ్గరికి వచ్చండి? ఏం లెక్క చెప్పుకోవాలి? ప్రభువా, నీవు నన్ను పరిశుద్ధపరిచావు, మీరు ఇచ్చినట్టు పరిశుద్ధత నేను ఈ విధంగా కాపాడుకున్నా, నీవే సహాయం చేశాగా ప్రభువా. పేతురు గారిని అడిగాడు కదా, పేతురు నీవు నన్ను అలాగడిగాడా?
వీరందరికంటే అని అడిగాడా? ఆ, ఎక్కడో ఇప్పుడు మనం మందిరానికి కొంతమంది వచ్చాం, దేవుడు నిన్ను అడిగాడు అనుకోండి, కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కంటే కూడా నువ్వు నన్ను కనీసం ప్రేమిస్తున్నావా, కనీసం నీ ఇంట్లో వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు అనుకోండి, అసలు అంటే ఏంటి అన్నాడు చూస్తారు మనవాళ్ళు చాలామంది. ఇప్పటి వరకు కూడా నిన్ను నువ్వు ప్రేమించుకున్నా, లేకపోతే ఇతరులు ఎవరినన్నా ప్రేమించినా, లోకలు సృష్టిలో ఏదైనా ప్రేమించినా కానీ అది మనకు ఆశీర్వాదం కాదు, అది భ్రమ. ఏం చెప్పండి? ఎబ్రి పత్తులు ఉండదండి, లోకమంతా కూడా భ్రమ అండి. శరీరాశ, నేత్రాశ, జీవడము గతించిపోయాయి. కానీ ఏది వాస్తవము? ఇందా మన ప్రకటన చదువుకున్న దేవుడు చెప్పే ప్రతి మాట నమ్మకమును నిజమునై ఉన్నాయి. నమ్మకమును నిజమై ఉన్నాయి కాబట్టి రాయమన్నాడు కూడా. అందుకనే బైబిల్లో లిఖితపూర్వకంగా రాయబడి ఉన్నాయి. అందుకనే నీవు నేను మన అందరి బాధ్యత ఏంటంటే నిత్యము మేలు కలిగే, మనం ఇర్మీయా గ్రంథం చదువుకున్నాం, మనం అందరూ ఒకసారి ఆగి పరిశీలన చేసి ఎందులో నడుచుకోమన్నాడని దేవుడు, మేలు కలిగే మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకుంటే మనకి నెమ్మది కలిగిద్ది అంట. మరి మనకు మేలు ఎలా కలిగిద్ది? రోమపత్రిక 8:8 అదే కదా మన చదువు. అందులో ఏం చదువాం? ఎవరికి మేలు జరిగిద్దంట? దేవుని ప్రేమించేవారు జరిగిద్దంట. కాబట్టి అమూల్యమైన సమయంలో హోరేబున సియోను ఆరాధన గృహంలో వచ్చిన మన అందరము మనకు మేలు జరగాలంటే ఎవరు ప్రేమించాలి చెప్పండి? దేవుని ప్రేమిస్తేనే నిజమైన మేలు. మనకి నిజంగా మేలు జరగాలంటే యోబు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉందండి. యోబు గ్రంథము 22:21 చూడండి ఒకసారి. 21:22, 22:21 యోబు గ్రంథం. అదే 22:21. ఆయన ఎవరండి? దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మరి మనకు మేలు కలగకపోవడం కారణం ఏంటి చెప్పండి? మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణం. ఇర్మీయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, నువ్వు దేవుడితో స్నేహం చేయడం ప్రారంభించావా? తన కుమారుని సహవాసునకు మనల్ని ఏం చేశాడు చెప్పండి? పిలిచాడంటండి. అంతేనా? మన దేవుడు ప్రార్థనకి ఎందుకు పిలిచాడంటే ఎవరితో స్నేహం చేయాలని. వచ్చేది ప్రార్థనక, నువ్వు చేసే స్నేహాలు వేరు వాళ్ళతోనా? అదే పాపం. అందుకని నీకు ఎప్పటికీ మేలు జరగట్లే. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగ నీకు మేలు కలుగు. దేవుడి లోకానికి వచ్చింది దేనికండి? మేలు కలగజేయడం కదా. రాబోవుచున్న మేలుల విషయమై యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా దిగొచ్చాడు. మనకు మేలు చేయడానికి వచ్చాడండి దేవుడు. అయితే ఉపయోగించుకున్నోడికి ఉపయోగించుకున్నంత. ఇక్కడ ప్రకటన గ్రంథం 1:5 నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు, భూమి మీద ఉన్నటువంటి అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునండి. అందరికంటే పరమరాజు, నిత్యరాజు, శాశ్వతమైన రాజు, మహారాజు అయినటువంటి దేవుడు చెప్తున్న మాట వదిలేసి వేరు వేరు ఆలోచన మనం ఎందుకు కలిగి ఉండాలి? భూపతులకే ఈయన అధిపతి. ఈయన చెప్పే మాటలు ఏంటంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కృప, ఆయన సమాధానం మనకు కలగాలి. కృప కలిగింది ఉచితంగా, సమాధానం మీద ఎలా రావాలి చెప్పండి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుడితో స్నేహం చేస్తే మనకేం కలిగిద్ది? పరిశుద్ధాత్ముడు అంటే ఎవరండి? సమాధానకర్తేనా కదా అమ్మా? పరిశుద్ధాత్మ ఇంకో పేరేంటి చెప్పండి? సమాధానకర్త. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండాలండి అమ్మ? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయకపోతే ఎవరు ఉంటారు చెప్పండి? ఆటోమేటిక్గా సాతాను కూడా దురాత్మలు ఉంటాయి. ఉండేది రెండండి, నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆయన నువ్వు చేర్చుకోలేదనుకోండి, ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో చేర్చుకున్నా కానీ ఆయన మనలో ఉండేలాగా జీవించకపోతే తేడా వచ్చేది. యెహెజ్కేలు గ్రంథంలోకి రండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 44 అనుకుంటున్నా.
ఉందండి 44లో. నేను వారిని విడిచిపెట్టినట్టు ఉండదు అన్నమాట. నలభై 48వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. 48:11. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లు వారు నన్ను విడిచిపోయి. ఇక్కడ ఏం జరుగుతుందటండి? చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏముందమ్మా ఇక్కడ ఏముంది చెప్పండి. 11వ వచనం అందరితో ఒకసారి. ఇది సాదోకు సంతతి వారి నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడు యాజకులు. ఎందుకంటే వాళ్ళు దేవుని హత్తుకున్నారు. అనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లనే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. అలాగనే హెచ్కేల్ గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. హెచ్కేల్ గ్రంథం 8:6. అంతటా ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు చేయుదాన్ని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. చాలండి. మనం దేవుడు వదిలేసినా దేవుడు మనల్ని వదిలేసినా ఎవరు ప్రమాదం అండి? అర్థమైంది? ఇక్కడ 2 విషయాలు ఏం చెప్తున్నాయి అమ్మ? వింటున్నారమ్మ సిస్టర్ గారు? ఎవరెవరు వదిలిపెట్టకూడదు అమ్మా? ఎవరెవరు వదిలిపెట్టకూడదు చెప్పండి. పెళ్ళిళ్ళలో వాగ్దానం చేస్తారు మనవాళ్ళు. చేసాము. చాలామంది ఏ వాగ్దానం చేస్తారు చెప్పండి? మరణం తీసుకుపోతే తప్ప నేను నిన్ను వదలను చెప్పండి. బైబిల్లో దేవుడు కూడా నిత్యము నువ్వు నాకు ఉన్నట్లు నేను నిన్ను వదిలిపెట్టాలని మాటలు ఉంటాయి. ఇక్కడ వాక్యంలో హెచ్కేల్ గ్రంథంలో 2 మాటలు ఏం చెప్తుంది అంటే మనం దేవుడిని వదిలిపెట్టకూడదు చెప్పండి, దేవుడు మనల్ని వదిలిపెట్టేలాగా మనము ప్రవర్తించకూడదు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు లేదా? దేవుడు నిత్యము మనతో నివసించాలంటే నిర్గమకాండలో మాట చదువుదామండి. మనం నిర్గమలోనైనా సంఖ్యలోనా? నిత్యం నేను వారితో నివసించినట్లు వారి నా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని ఉంటుందండి. నిర్గమ 25:8. నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింప. దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైన స్థలముగా, పరిశుద్ధమైన ఆలయముగా ఉంటే దేవుడు మనలో ఉంటాడు. హెచ్కేల్ గ్రంథము ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న ఎన్నో అధ్యాయం ఉండేది? 8-9. అందులో ఏం రాయబడిందండి? నేను వారిని వదిలిపెట్టేలాగా వారు ప్రవర్తించారు అని ఉంది. అంటే ఇక్కడ ఎవరెవరు వదిలేశాడు? దేవుడే ఇశ్రాయేలు ప్రజలను వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళు హేయమైన క్రియలు చేశారు. అలాగే హెచ్కేల్ గ్రంథం ఆఖరి అధ్యాయం 48వ అధ్యాయంలో దేవుణ్ణి ఏళ్లే వదిలిపెట్టేశారంటండి. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి అమూల్యమైన సమయంలో ఈ వాక్యాలను మనం చూపించేది ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా మనం ఆయన వదిలిపెట్టకుండా మనం ఎలా జీవించాలండి? పరిశుద్ధమైన స్థలంగా. అందుకని పరిశుద్ధతను మనం ఏం చేయాలి చెప్పండి? సంపూర్తి కాపాడుకుంటూ సంపూర్తి చేసుకోవాలి. దానియేలు గారు తన పరిశుద్ధతను ఏం చేశాడు చెప్పండి? నోరు తెరవండి. కాపాడుకున్నాడు. అలాగనే యోసేపు గారు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. దావీదు గారు తన పరిశుద్ధతని దావీదు గారు కాపాడుకున్నాడు. దావీదు గారు తన పరిశుద్ధతని ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. సంసోను గారు తన పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు.
సొలొమోను గారు తన పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు. మనం అపోస్తుల కార్యంలో మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు మొట్టమొదటి అధ్యాయము, అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము 24-25 వచనాలు. 24-25. దేవుడికి ఎవరి హృదయం తెలిసినట్టండి? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనుపరచుకోండి. ఇస్కరియోతు యోధా ఏం కోల్పోయాడు చెప్పండి? ఒకటేనా అమ్మ? అందరూ కూడా గమనించండి. మన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఏమేమి కోల్పోయాడని చెప్పండి? చోటు. ఏ చోటు అండి అది? దేవుడితో సదాకాలం ఉండే స్థలము. అపోస్తలకి 12 కుర్చీలు, 12 కుర్చీలు అపోస్తలకి 12 కుర్చీలు ఎవరియండి? ఇశ్రాయేలు పెద్దలి. అది కోల్పోయాడు. రెండోది ఏం చెప్పండి? పరిచర్య. రెండోది ఏం చెప్పండి? ఏంటి అక్కడ ఉండదు, వరుసగా చదవలేకపోతుంది ఏంటండి? పరిచర్య అండి. పరిచర్య తర్వాత అపోస్తలత్వం. చాలామంది పరిచర్య లేకుండా డైరెక్ట్గా అపోస్తలత్వం కోరుకున్న వాళ్ళు కూడా ఉండాలండి. తన చోటు. రెండోది ఏం చెప్పండి? పరిచర్య. మూడోది అపోస్తలత్వం. ఇవన్నీ కూడా చేజేతిలా కోల్పోయాడు. దేనివల్ల కోల్పోయాడు అంటే అపవిత్రమైన జీవితం. దేని ద్వారా చెప్పండి? అదే పరిశుద్ధతను కాపాడుకుంటే చోటు, పరిచర్య, అపోస్తలత్వం. ఇక ఎన్నంటే అపోస్తల కార్యం 20 అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. అపోస్తల కార్యంలో 20 అధ్యాయంలో కూడా ఇంకో మాట ఉంటుందండి. అండి 32 చదవండి. చూడండి ఏమేస్తాడని చెప్పండి? క్షేమాన్ని, అభివృద్ధిని. తర్వాత పరిశుద్ధపరచమని ఏమని చెప్పండి? స్వాస్థ్యం. ఎన్ని ఇస్తున్నాడు చూడండి. క్షేమం ఇస్తున్నాడు, అభివృద్ధి ఇస్తున్నాడు, నిత్యమైన స్వాస్థ్యం కూడా ఇస్తున్నాడండి. కాబట్టి ప్రియులారా, దేవుడు మన కొరకు ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. ఇస్కరియోతు యోధా పైగా ఆయనతో పాటు కడవరకు కూడా ఉన్నాడా లేదా? ఏం ఉపయోగం చెప్పండి? అన్నీ కోల్పోయాడు. మనము ఇలాంటి అవకాశాన్ని మనం పొందుకున్నాం కాబట్టి ఇస్కరియోతు యోధా గారిలాగా అలాంటి మిగిలినటువంటి తప్పిపోయి పోగొట్టుకున్న వాళ్ళ కాకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తే మనకు అన్నీ మేలులే. ఇటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి.